పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పార్టీ. ఇది మంచి ప్రభుత్వం. నిజంగా 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం వ్యతిరేక ఓట్లు చేయలేకుండా ఎన్డీఏ కూటమిలో అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఆయన సాధించిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే దిశగా ఆయన పంచాయతీ శాఖను తీసుకుని అద్భుతంగా పరిపాలించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీకి 2,000 కోట్ల పైన నిధులు తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా మనం 13,256 పంచాయతీ సభలని అన్ని గ్రామాల్లో ఒకేసారి నిర్వహించి మరి వరల్డ్ రికార్డు సాధించారు. ఈ ఫీట్ ఇంకెక్కడా కూడా జరగలేదు. అది పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వానికి ఇది ఒక నిదర్శనం. ఇది అందరూ కూడా గమనించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మరి ఆయన ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూ మరి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఇందులో భాగంగా మన పోలవరం ప్రాజెక్ట్ కి 12,500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. అలాగే మన రాజధాని నిర్మాణానికి అమరావతి కోసం 15,000 కోట్లు కేటాయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతున్నాయి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత ఈ రోజు చాలా మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. నిజంగా మేమందరం కూడా స్వరాజ్యం వచ్చి మరి పంచాయతీలకి మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు 500 రూపాయల కన్నా మించి ప్రభుత్వం ఇచ్చిన దక్కాలు లేని పరిస్థితి నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆయన నాయకత్వంలో చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకి 20,000 రూపాయలు చెప్పిన మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి కేటాయించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి జాతీయ జెండాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విలువ మీ అందరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజలకు చేరువుండే కార్యక్రమాలు, ప్రజలు హర్షించే కార్యక్రమాలు చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం మంచి ప్రభుత్వం చెప్తున్నా ఎంత గర్వంగా. ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీ నిధులన్నీ కూడా మరి దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి, పక్కదారి మళ్లించిన పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి మరి గతంలో మీరు చూస్తే గెలిచిన సర్పంచులు మేము ఏం చేయాలి, నిధులు కేటాయించకపోతే పంచాయతీలో అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పి ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మీడియా వాళ్ళు ఎన్నోసార్లు అది ప్రపంచానికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీ శాఖ మొత్తం కూడా తలెత్తుకునేలా గర్వంగా మరి ప్రతి పంచాయతీ కూడా అభివృద్ధి పథకంలో నడిచే విధంగా ప్రతి పంచాయతీ కూడా నిధులు కేటాయించడం, ఆ యొక్క సర్పంచులు మరి ఈ పంచాయతీ నిధుల్ని గ్రామానికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి నాయకత్వం పనిచేయడం, కూటమి నాయకత్వం ప్రతి నాయకుడు కూడా అందులో భాగస్వామ్యం అవడం చాలా గర్వంగా ఉందని తెలియపరుస్తూ మరి ఈ రోజు ఈ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మా యొక్క జనసేన పార్టీ నాయకులు పురందాస్ అప్పలరాజు గారు, పాము గణేష్ గారు, ఎలమంచుల చంద్రరావు గారు, బసరి గోవిందరావు గారు, దళప్ సింగ్ రాజా గారు, సుందర్ సాయి గారు, మరి ఇతర నాయకులందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మేము మరోసారి భాగ్యరాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి కూటమి ప్రభుత్వాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.